మీడియా మిత్రులకి గుడ్ ఈవినింగ్. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం జనవరి 3వ తారీఖు సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ మరియు ఆర్పిఐ పార్టీ సంయుక్తంగా సరూర్ నగర్ స్టేడియంలో మేమెంతమందివో మాకంతా వాటా అనే నినాదంతో 42% బీసీలకు 50% మహిళలకి రిజర్వేషన్లు చట్టసభల్లో విద్యా ఉద్యోగ రంగాలతో పాటు చట్టసభల్లో కల్పించాలనే ప్రధానమైన డిమాండ్తోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమంలో ప్రెస్ మీట్లో పాల్గొన్న వాళ్ళ పేర్లు డాక్టర్ మేజర్ చంద్రకాంత్ గారు, మా ఆర్పిఐ పార్టీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి మరియు నేషనల్ జనరల్ సెక్రటరీ. అలాగే మా తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మైసయ్య గారు, ఆర్పిఐ పార్టీ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. అలాగే కావేరి మేడం, వీరు మహిళా వింగు, మా ఆర్పిఐ మహిళా వింగు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు. అలాగే రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ రమాదేవి కదా, రాణి గారు వైస్ ప్రెసిడెంట్ రంగారెడ్డి జిల్లా. అలాగే సుక్క రాణి కదా మీరు, రామాదేవి గారు రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ. అలాగే మరియ కదా, వసంత గారు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ. అలాగే మీకు ఇంకా పదవి ఇస్తాము. శంకర్ గారు మా రాష్ట్రానికి ఉపాధ్యక్షులు మరియు ఆయన దక్షిణ డి జాక్ చైర్మన్. మిత్రులారా, మా రాష్ట్ర కమిటీ, మహిళా రాష్ట్ర కమిటీ మరియు మహిళా రంగారెడ్డి జిల్లా కమిటీ నేతృత్వంలో ఇవాళ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సరూర్ నగర్ స్టేడియంలో వేలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. అమ్మా రండి బాబు, చైర్లు అయిపోయాయి, రండి మీరు అందరూ రండి, స్టేజ్ మీదకి రండి అమ్మా, మీరు కూడా రండి, ఇటు రండి, అట్లా వేసుకోండి, చైర్లు వేసుకోండి. శంకర్ ఓ చైర్ అయిపోయి పైన, ఇక్కడ చైర్లు ఉన్నాయి చూడు, ఇక్కడ బాబు తమ్ముడు ఈ చైర్లు పైన ఏం కదా, అటు శంకర్ అయితే సెకండ్ లైన్ వస్తావా, ఇటు వస్తావా, బ్యాక్ రా. ప్రధానంగా మేమెంతమందిమో మాకంత వాటా మన బీసీలకు లోకల్ బాడీలో ప్లస్ విద్యా ఉద్యోగ ఎమ్మెల్యే ఎంపీలో కూడా 42% వాటా రావాలి. అలాగే మహిళలకు కూడా విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా 50% వాటా రావాలి. ఈ రెండు కీలకమైన సమస్యలు, భారతదేశ సమస్యలు ఇలా ఉన్నాయి, మన ముందున్నాయి కాబట్టి. అలాగే జనాభా దామాష పద్ధతిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా, అంటే ఎస్సీలకు 20%, ఎస్టీలకు 10%, బీసీలకు ఇట్లా 42%, మైనార్టీలకు 10%. ఇలా వారి జనాభా దామాష పద్ధతిలో వాళ్ళకి రిజర్వేషన్ రంగంలో సుమారు 82% వాటా దక్కాలి. ఈ 85% నుండి 90% ఉన్న ఈ బహుజనులకి 82% పోగా 10% అగ్రవర్ణ పేదలకు, అంటే 94%, ఇక 6% అగ్రవర్ణాలు సంపన్నులు మాత్రం ఉంటారు. అలా
సో ఆ సంపన్నులలో ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటారు, బీసీలు కూడా ఉంటారు. 6% పోగా 94% వరకు ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ పేదలతో సహా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మేమెంతమందిమో మాకంత వాటా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రావాలనే ఒక ప్రధానమైన డిమాండ్తోని అన్ని వర్గాలు, దీంట్లో ఈబీసీ నుండి కూడా మా కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈబీసీ రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు, జాతీయ రాష్ట్ర అధ్యక్షులు అనుకుంటా, వారు కూడా మన కార్యక్రమానికి సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు. సో మేము అగ్రవర్ణ పేదలకు వ్యతిరేకం కాదు, అగ్రవర్ణ పేదలు కూడా ఈ డిమాండ్ను సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అగ్రవర్ణ పేదలకు కూడా వాళ్ళ డిమాండ్లను కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. మా దాంట్లో ఉన్న సంపన్నులు కూడా రిజర్వేషన్లు స్వచ్ఛందంగా అంటున్నాం. మా దాంట్లో ఉన్న సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్లు ఎందుకు, వివేక్ లాంటి వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఎందుకు, వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు, వివేక్ రిజర్వేషన్ ఎందుకు పోటీ చేయాలి, ఆయన జనరల్ కూడా పోటీ చేయొచ్చు. సో కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్న సంపన్నులు కూడా పేద మధ్యతరగతికి అవకాశం ఇవ్వాలి, అది విద్యా ఉద్యోగ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు. చాలా బ్రాడ్ దృక్పథంతో ఇవాళ మా పార్టీ పనిచేస్తున్నది, పని చేస్తుంది, భవిష్యత్తులో చాలా కీలకంగా ముందుకు పోతుంది. అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ఆర్పీఐ లక్ష్యం. అది అగ్రవర్ణ పేదలైనా కావచ్చు, మహిళలైనా కావచ్చు, అది బీసీ ఎస్సీ ఎస్టీలైనా కావచ్చు. వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే రాజకీయ అధికారం రావాలి వాళ్ళకి. ఒక 4% ఉన్న రెడ్లు 43 మంది ఎమ్మెల్యేలు ఉంటే ముఖ్యమంత్రి నిర్ణయించేది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో రెడ్లే నిర్ణయిస్తారు కదా. మరి 56% ఉన్న బీసీలు కేవలం 19 మంది మాత్రమే ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రిని డిసైడ్ చేయగలుగుతారా? కాబట్టే కుట్ర అక్కడ జరుగుతున్నది. 56% ఉన్న బీసీలు కనీసం వాళ్ళ ప్రాతినిధ్యము 46 అన్నా ఉండాలిగా, 46 మంది ఎమ్మెల్యేలను ఉండాలి కదా. దుర్మార్గంగా 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ సీట్లను కబ్జా చేసింది రెడ్లు, వాళ్ళ సీట్లను కబ్జా చేసింది వెలమోళ్ళు, వాళ్ళ సీట్లను కబ్జా చేసింది కమ్మోళ్ళు. అందులో కూడా సంపన్నులే. మరి వాళ్ళు కూడా సంపన్న కమ్మోళ్ళు, సంపన్న రెడ్లు, సంపన్నులే తప్ప పేదోడు కాదు. ఒక్కొక్కడు 150-200 కోట్లు పెట్టి గెలిచినోడు. ఎవడన్నా పేదోడు లేడు. ఆ 43 మంది రెడ్లలో ఒక్క పేదోడు లేడు. ఆ కమ్మోళ్ళల్లో వెలమోళ్ళలో ఒక్క పేదోడు లేడు. ఈవెన్ ఎస్సీ ఎస్టీలలో కూడా ఎవరు లేడు పేదోడు. ఎస్సీ ఎస్టీలలో కూడా ఎవరు పేదోడు లేడు గెలిచిన దాంట్లో. బీసీలలో ఎవరు లేడు, మైనార్టీలలో ఎవరు లేరు. కాబట్టి మాది పేదల రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా, మధ్యతరగతి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే లక్ష్యంగా మేమెంతమందిమో మాకంత వాటా అన్ని రంగాల్లో రావాలని ఏకైక లక్ష్యంతో ఈ సభ జరుగుతుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు డాక్టర్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సొంత మనవడు. సో ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగే గౌరవ అతిథులుగా పద్మశ్రీ కల్పనా సరోజ్, వీరు దళిత్ ఉమెన్, స్లమ్ ఉమెన్ నుండి మల్టీ మిలియనీర్ అయ్యారు. ఎట్లయితే భగవాన్ గవాయ్ గారు దళిత్ బాయ్ నుండి ఎట్లయితే మల్టీ మిలియనీర్ అయ్యాడో అట్లనే ఈమె ఒక స్లమ్ నుండి వచ్చి కల్పన సరోజ్ గారు ఇవాళ మల్టీ మిలియనీర్ పెద్ద కంపెనీలు పెట్టి మహిళల్ని శాసిస్తుంది ఆమె. సో మహిళలు తలుచుకుంటే పురుషులతో సమానంగా పోటీ పడగలరు అనే విషయాన్ని ఈమె నిరూపించగలిగారు. పద్మశ్రీ అవార్డు భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఇచ్చింది, భారత ప్రభుత్వం కూడా ఇచ్చింది. కాబట్టి ఆమె గౌరవ ఇవాళ అతిథులుగా రాబోతున్నారు. అట్లాగే శ్రీమతి ప్రీతా హరిత్, వీరు కూడా ఒక చీఫ్ సెక్రటరీ హోదాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. ఐఆర్ఎస్ ఆఫీసర్, చాలా కీలకమైన ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆమె. దానికి వదిలేసి ఇవాళ రాజకీయాల్లోకి రావడం జరిగింది. కాబట్టి అట్లాంటి ఆమె కూడా మనకి ఇవాళ స్ఫూర్తి. వెరీ డైనమిక్ లేడీ ఆమె.
అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చీఫ్ సెక్రటరీ హోదా అంటే మామూలు విషయం కాదు ఆమె. కాబట్టి ఆ స్థాయి అధికారి కూడా మనకు రాబోతున్నది. ఆమె ఇప్పుడు రాజకీయ నాయకుడిగా నాలాగనే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చింది. అంతేకాకుండా విమలక్క విషయం మీ అందరికి తెలుసు. ఆమె బహుజన బతుకమ్మ, అంతేకాకుండా ప్రజాయుద్ధ నౌక, మహిళా యుద్ధ నౌక. మన దగ్గర ఆమె తెలంగాణలో లేవలేరు తెలంగాణలో. కాబట్టి ఒక బీసీ బిడ్డ విమలక్క మరొక గౌరవ అతిథులుగా వస్తున్నారు మన కార్యక్రమానికి. అంతేకాకుండా గురుస్వామి అని పాపులర్ రివర్స్ గేర్ గురుస్వామి గారు ఆ సభను బాగా ఉత్సాహంగా చేయడానికి, అనేక రకాల జోకులు వేయడానికి, లేదంటే సభను ఇంకా ఉత్సాహపరచడానికి మోటివేషన్ స్పీకర్గా కూడా ఉన్నాడు ఆయన. సో వారు కూడా వస్తున్నారు మా కార్యక్రమానికి. సో మా మేజర్ చంద్రకాంత్ గారు అయితే ఎట్లాగూ ఆయన ఇక్కడే మా గౌరవ అతిథిగా ఉన్నారు. నేను దానికి సభాధ్యక్షత వహిస్తున్నా ఆ కార్యక్రమానికి. సో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చరిత్రలో కనివిని ఎరగని రీతిలో, ముఖ్యంగా హైదరాబాద్ చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఒక గర్జన చేయబోతుంది వాళ్ళ సరూర్ నగర్ స్టేడియం. ఆ సరూర్ నగర్ స్టేడియంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్పిఐ శ్రేణులు, బీసీ ఎస్సీ ఎస్టీ శ్రేణులు, ఇవాళ మహిళా శ్రేణులు పెద్ద ఎత్తున కదిలి రాబోతున్నారు. ఆ కార్యక్రమానికి వేలాది మంది రాబోతున్నారు. రండి, పైకి రండి అమ్మా, పైకి రండి, రాబోతున్నారు. దానికి విజయవంతం చేయాల్సిందిగా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను, అగ్రవర్ణ పేదలను కూడా కోరుకుంటున్నా. వారు పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ముందుగా దీనికి సంబంధించిన బ్రోచర్ని విడుదల చేయాల్సిందిగా మా మహిళా నాయకురాళ్ళు అందరినీ, కావేరి మేడంను, అందరి అక్కలను, చెల్లెలను కోరుతున్నా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహిళా విభాగం కావేరి మేడం మాట్లాడతారు. ముఖ్యంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ, అలాగే నా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మేము వచ్చే నెల 3వ తారీఖున జనవరి 3న మరి భారీ ఎత్తున మేమంతా కలిసి సావిత్రిబాయి పూలే గారి స్మరించుకుంటూ ఆమె జయంతి ఒక ఉత్సవంలా జరపబోతున్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా, మంచి మనసున్న ప్రతి ఒక్కరు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకంటే ఆమె చేసిన పనులు అలాంటివి, ఆమె చేసిన సేవ అలాంటిది, ఆమె నేర్పిన చదువు అలాంటిది, ఆమె నేర్పిన సంస్కారం అలాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరవుతారు. మేము మహిళలందరం కూడా భారీ ఎత్తున ఆమెను సభను నిర్వర్తించి, అలాగే ఆ సందర్భంలో మరి మన ఏదైతే మనం ఇప్పుడు రాజకీయంలో చాలా మటుకు చూస్తున్నాము,
ఏమేం జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అలాంటి రాజకీయం కాదు, అలాంటి పనులు కాకుండా మరి ప్రజల్లో ముందుకెళ్ళి ప్రజలకు ఏ సమస్యలున్నా, ఏ సమస్యలతోటి వాళ్ళు బాధపడుతున్నా తెలుసుకొని ప్రజల మనసులుగా మేమందరం ఉంటూ వారిలో ధైర్యాన్ని నింపుతూ మేము ఒక సేవలాగా భావించి, వాళ్ళ పనులే మాకు ఒక సేవలాగా భావించి మేము ముందుకెళ్తూ మరి అంబేద్కర్ ఆశయాలను మేము నెరవేరుస్తాము. మహిళలము మేము ఇల్లు శుభ్రమే కాదు, మేము తలుచుకుంటే సమాజాన్ని కూడా శుభ్రపరచగలము, మేము తలుచుకుంటే రాజకీయ చరిత్రను మార్చగలమని నిరూపిస్తాము. మాటల్లో కాదు, మేము చేతల్లో చూపించడానికి రెడీగా ఉన్నాము. సో మేము దానికి ఒక వేదికగా మరి మేమందరం సమావేశమయ్యి మేమందరం చేసే పనుల్లో మేమందరం ముందుండాలని, ప్రతి మహిళ కూడా ముందుకు రావాలని, ప్రతి మహిళ ప్రతి ఇంట్లో నుంచి ఒక మహిళగా వచ్చి మరి ఈ రాజకీయం అని భావించకుండా ఇది మన పని మనం చెయ్యాలి అని చెప్పేసి ముందుకు రావాలని మహిళలందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే జనవరి 3వ తారీఖున జరపబోయే సభను అందరూ కూడా గౌరవంగా ఆమెను స్మరించుకుంటూ విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా మీరు చాలా స్వీట్గా, చాలా ఏమంటే కాంప్రహెన్సివ్గా మరియు రెవల్యూషనరీగా కూడా మాట్లాడారు. ఎందుకంటే మహిళలు రాజకీయాలను కూడా మార్చగలరు మీరు తలుచుకుంటే. అమ్మా వింటాలా? 50% లోకల్ బాడీలో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు సీట్లు ఇవ్వబోతున్నాము, రాబోతున్నాయి. మీరు రెడీగా ఉండాలి. మీరు ఉన్న అందరూ పోటీ చేయాల్సి వస్తుంది. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ పోటీ చేయాల్సి వస్తుంది. మీ అందరు కూడా ఇంకా చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే 300 వార్డులు రాబోతున్నాయి. 150 వార్డులు కాస్త 300 రాబోతున్నాయి. అంటే 150 మంది మహిళలు పోటీ చేయాలి. ఇప్పుడున్నది ఎన్ని 10 మంది కూడా 10 మంది 12 మంది ఉన్నారు ఇక్కడ. మనకు ఇంకా చాలా మంది అవసరం వస్తారు లీడర్స్గా. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ తడాకా ఏందో చూపెట్టాలి. ప్రధానంగా హైదరాబాద్లో మనం కేంద్రంగా చేసుకుందాము. మన రిజల్ట్ జిహెచ్ఎంసీ నుండి స్టార్ట్ చేద్దాం. వీలైతేనేమో జడ్పీ చైర్మన్లు కూడా మనం ఎక్కడో ఒక దగ్గర గెలుస్తామనే నమ్మకం నాకుంది. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కూడా మన ఆర్పీఐ ఈ రానున్న రోజుల్లో గెలుస్తుందని ఒక నమ్మకాన్ని అయితే నేను పెట్టుకున్నా. మహిళా రిజర్వేషన్ అది కూడా మహిళతోనే అవుతుంది. అది కూడా చెప్తున్నా. ఎస్సీ మహిళా రిజర్వేషన్ అయ్యే జిల్లాను టార్గెట్ చేద్దాం. మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ మహిళనే కావాలి. మేయర్ కూడా మహిళనే కావాలి. మన దాంట్లోకెళ్ళే కావాలి. అది కూడా మన దాంట్లోకెళ్ళే మేయర్ కావాలి. జిహెచ్ఎంసీ మేయర్ కావాలి. మరి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ ఓటే కీలకమమ్మా. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మగోళ్ళది కాదు కీలకమైన ఓటు. ఎవరిది? మీదే కీలకమైన ఓటు. అందుకే మన పార్టీ నుండి మొదటి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మహిళనే చేయబోతున్నాం. మొదటి మేయర్ను కూడా మహిళనే చేస్తాం. మన పార్టీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తుంది? మహిళలకు ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మేమంతా తిరుగుతున్నాం, పనిచేస్తున్నాం కావచ్చు, కానీ సీట్లా కూర్చోబెట్టేది ఎవరిని? మహిళల్ని కూర్చోబెట్టడానికే మేము కష్టపడుతున్నాం. మా నాయకుడు ఈయనను బాగా అభినందించాలా. మనం ఏపీ తెలంగాణ ఇన్ఛార్జి అంటే చాలా కష్టపడుతున్నాం. మేము పైసలు ఎవరు ఇవ్వకపోయినా, ఎక్కడికెళ్ళి కలెక్షన్ రాకపోయినా ఏ ప్రోగ్రామ్ను కూడా మేము ఆపుతలేము. జేబులోకి వెళ్ళి పెట్టుకొని లక్షల రూపాయలు జేబులోకి వెళ్ళి పెట్టుకొని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. సరే, ఎవరైనా భవిష్యత్తులో సహకరిస్తే సహకరించవచ్చు కాక, కానీ ఇప్పటివరకైతే ఎవరు మనకు ఒక రూపాయి ఇచ్చిన చరిత్ర లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, అయినా మీరు అధైర్యపడద్దు. మీ కార్యాచరణ ఏది ఆపం. మీరు ఎంత పెద్ద వేలాది మందితో మీటింగ్ పెడతా అంటే కూడా మేము అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాం. మీకు సహకరించడానికి, మిమ్మల్ని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను నేను. ఈ సభ సందర్భంగా, మన ప్రెస్ మీట్ సందర్భంగా. సో కాబట్టి నెక్స్ట్ మహిళ ఎవరు మాట్లాడతారు? మీరే చెప్పండి. వసంత మేడం, వసంత గారు మాట్లాడండి. ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా జనవరి 3న మనందరము ఐక్యతగా ఒకరి వంతుగా
మనందరి మహిళలందరినీ గ్యాదర్ చేసి పెద్ద ఎత్తున ఈ మీటింగ్ని మనం సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నా తరపు నుంచి కూడా నేను మహిళలందరికీ నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మన సావిత్రిబాయి పూలే చదువుల తల్లి, చదువులమ్మ మొదటి గురువు. మొదటిగా మనకు పాఠశాలను కట్టిన తను సావిత్రిబాయి పూలే మనకి బడి కట్టించినది. ముందు పాఠశాల అనేది మొదలైందంటే తనతో. అలాంటి చదువుల తల్లిని మనము నిజంగా ఆ రోజు ఎంత మంచిగా చదువుల తల్లిని మనము ఆమెను స్మరిస్తూ ఎంత పెద్ద ఎత్తున మనం చేస్తున్నాం అనేది మాటలతో కాకుండా చేతలతో కూడా నేను చూపిస్తాను. అందరికీ కూడా అది మోటివేషన్ చేసి వాళ్ళందరికీ చెప్పి కూడా మనము అది పెద్ద ఎత్తున మీటింగ్ సక్సెస్ చేయడానికి నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. చిన్న పాట రూపకంగా చెప్పాను సార్. చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, నీ త్యాగం మేం మరువము సావిత్రిబాయి పూలే, నీ పోరుబాట విడువము సావిత్రిబాయి పూలే అనే విధంగా అక్కడ ఆ స్టేజ్ దద్దరిల్లే విధంగా ఇలాంటి పాటలతో మాటలతో మనం 100% సక్సెస్ చేసుకుందామని మనస్ఫూర్తిగా నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే మిమ్మల్ని మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది 1000 మంది ఆడవాళ్ళను ఖచ్చితంగా మీరు కదిలియాలి. మీరు ఏం చేస్తారనేది నాకు సంబంధం లేదు, అర్థమైందా? మేము 2000 మంది పురుషులను కదిలిస్తాం, మీరు ఛాలెంజ్ తీసుకోవాలి. మా తరఫున 2000 మంది పురుషులు ఆడికి వస్తారు, మీ తరఫున 1000 మంది ఆడవాళ్ళు రావాలి. ఓకేనా? ఛాలెంజా? ఛాలెంజ్. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ఛాలెంజ్ని స్వీకరించి ముందుకు వస్తేనే మీరు లీడర్లు అవుతారమ్మా. రేపు మీరు లీడర్లు కావాలంటే ఎవరు ఇస్తా. మన రంగారెడ్డి జిల్లా మాట్లాడమ్మా. రమాదేవి రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ కదా, జనరల్ సెక్రటరీ మాట్లాడతారు. అందరికీ జై భీములు. నా పేరు రమాదేవి. అందరికీ జై భీమ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాంజలి చెప్తున్నాను. నాతో పాటు మహిళలందరికీ ఒక మహిళా శక్తి ఏందో అనేది మేము 3వ తారీఖు నాడు, జనవరి 3వ తారీఖు చూపిస్తాం. ఆ మహిళలు తలుసుకుంటే కానిదంటూ ఏం లేదు. ఒకప్పుడు ఒంటింటి కుందేళ్ళము మాత్రమే. ఈరోజు బయటకు వెళ్ళి తిరుగుతున్నామంటే సావిత్రిబాయి పూలే ఇచ్చిన అవకాశాన్ని మేము దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని మేము కాపాడుతూ ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాగా స్వీట్. ఇంకా మహిళలు ఎవరు మాట్లాడినా మీరు? వసంత లాస్ట్. రమ్మ. అందరికీ నమస్కారం. స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు జనవరి 3 తారీఖున సావిత్రిబాయి పూలేది చాలా పెద్దగా చేయాలని మహిళలందరం కలిసికట్టుగా అందరము చాలా పెద్ద ఎత్తున దాన్ని విజయవంతం చేస్తాము. ఇంకొకటి, మహిళలు తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు. తను తలుచుకోవాలి కానీ ఏదైనా చేయగలుగుతుంది. తను అనుకోవాలి అంతే. చేసేది చేయలేనిది ఏమీ లేదు. పిల్లల్ని మొదటి గురువు ఎవరు? పిల్లలకి తల్లిదండ్రులకి ఫస్ట్ గురువు మనకి మన అమ్మ. మనము మన పిల్లలకి మనము మొదటి గురువు. కాబట్టి ఆడవాళ్ళు తీర్చిదిద్దడంలో చాలా గొప్ప వ్యక్తులు. ఆడవాళ్ళకి ఎంతో తెలివి ఉంటుంది. ముఖ్యంగా బలశాలి కాదు, ఎంతో ధైర్యవంతురాలు. ఇంకొకటి, మగవాళ్ళ కంటే ఎక్కువ తెలివి గలది ఆడామెనే. మహిళ తలుచుకుంటే చెయ్యలేనిది ఏది లేదు. ఓన్లీ తలుచుకోవడమే. తన వంతు తలుచుకుంటే రాజ్యమే కాదు రాజ్యాలే వెళ్తుంది. జై భీమ్, జై భీమ్. మరి మీరు తప్పకుండా రాజ్యాలంతా ఏలాలని మహిళలకి మొదటి ప్రాధాన్యత ఇస్తాం మేము తప్పకుండా. మీరు రానున్న రోజుల్లో చాలా కీలకంగా మారాలని కోరుకుంటున్నాం. ఆర్పిఐ మహిళా విభాగం. నెక్స్ట్ వసంతనేనా? రామా, ఏం కాదు, రావాలి. అందరు మాట్లాడాలి. మీరు అంతా మాట్లాడితేనే మనకు మాట్లాడగలుగుతారు.
అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలకు, నా తోటి అక్క చెల్లెలకు అందరికీ నమస్కారము. సావిత్రిబాయి పూలే ప్రోగ్రాం జనవరి 3కు చేసుకుందాం అంటున్నారు. మహిళలందరినీ మనం అంటే అందరికీ ముందే ఆహ్వానం చెప్తూ వాళ్ళందరినీ మనం అరేంజ్ చేసుకుంటూ ఇది మనం ఇప్పటి నుండి వెనుకబడి ఉన్న వాళ్ళందరము ముందుకు వెళ్ళాలి అంటూ వాళ్ళకు మనం అందరం ఒకటై ఏదైనా చేయగలుగుతామనే పట్టుదలతోని మన తోటి మహిళలందరినీ కలిసి మనం చేయాలనుకున్న వర్క్ కానీ ఏదైనా సరే ఇది చేద్దాము అని అనుకుంటే మనం ఒకరికి చెప్పిన దాని విధానం బట్టి రాగలుగుతాము. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించిన పెద్దలకు మరియు నా తోటి అక్క చెల్లెలకు నమస్కారము. 3కి మాత్రం కంపల్సరీ ఇంకా చాలా పెద్ద ఎత్తున మహిళలందరము అక్కడికి గ్యాదర్ అయ్యి ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. పాడమ్మా రా దా. విజయం సాధిస్తాం, విజయం సాధిస్తాం, విజయం సాధిస్తాం ఒకరోజు. ఓహో మదిలో విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం, విజయం సాధిస్తాం ఒకరోజు. భయపడము మేము భయపడము, భయపడము ఏ రోజు. ఓహో మదిలో విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం, విజయం సాధిస్తాం ఒకరోజు. థ్యాంక్ యూ. రామ్మా, ఏం పేరు అమ్మ పేరు? వజ్రేశ్వరి గారు. ఇప్పుడు చాలా మంది వసంతలు ఇక్కడ వచ్చారు, ఒక 4 దాదాపుగా 10 మెంబర్స్ వసంతలు ఉన్నట్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో వసంతలు మా మరదలు కూడా, మా మరదల పేరు కూడా వసంత. ఆ అమ్మాయి చాలా డైనమిక్ అమ్మాయి, చిన్న అమ్మాయి, పాపం పేరెంట్స్ చనిపోయినా కూడా ఇవాళ ఆఫీసర్ అయింది, ఆమె పెద్ద ఆఫీసర్ అయింది. సో కాబట్టి వసంతలు వెరీ డైనమిక్ పేరు ఉన్న వాళ్ళని నేను అనుకుంటున్నా, చిన్నప్పటి నుండి చూస్తున్నా. కాబట్టి మీరు ఖచ్చితంగా వసంతలు ఇంతమంది వచ్చి మన సమస్య మన మీటింగ్ను వసంతం చేస్తారని కోరుకుంటున్నాం మిమ్మల్ని ప్రధానంగా. అందరికీ జై భీములు, అందరికీ జై భీములు. ఈ వేదికని అలంకరించిన పెద్దలకు, నాతోటి సోదరి మనులకు, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ జై భీములు. నాతోటి సోదరి మనులకు, నా యొక్క స్నేహితులకు అందరికీ జై భీములు. ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే ఈ అవకాశం కల్పించిన పెద్దలకు మరియు వసంతక్క, మా ఫ్రెండ్ వసంతకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఏదైనా చేయాలి అనుకుంటే మనం అనుకునడమే ఆలస్యం. దాన్ని ఏ విధంగా చేయాలని ముందుకు పోయి మనల్ని అందరినీ ఒక దగ్గర చేర్చుకొని ఒక డిస్కషన్ చేసుకొని ముందుకు వెళ్ళడం ఉంటుంది. రేపు సరూర్ స్టేడియంలో పెద్ద ఎత్తున ఇంకా నా ఎంబడి ఇంకెంతమంది వచ్చినా అందరికీ చెప్పి తీసుకొచ్చి చాలా భారీ ఎత్తున మేడం గారి జన్మదిన వేడుకను చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలని, మన మహిళా శక్తిని చాటాలని అనుకుంటున్నాను. అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇక్కడ అంటే కొంచెం స్టార్టింగ్లో స్టేజ్ ఫ్రీ ఉంటుంది, డోంట్ వరీ, మీరు అందరు మాట్లాడండి. ఎందుకంటే కొత్తలో ఇట్లనే ఉంటుంది, రాను మీరు మామూలుగా మాట్లాడలేరు, మామూలుగా ఉండలేరు. ఇప్పుడే అద్భుతంగా మాట్లాడుతున్నారు. రామ్మా, మేరియా పేరు చెప్పండి అమ్మా. నా పేరు మరియా, మేడ్చల్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఆర్పిఐ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆడది అబల కాదు సబల అని నిరూపించాలి. రేపు జనవరి 3న జ్యోతిరావు పూలే బర్త్డే సందర్భంగా మా గబ్బిలాలపేట నుండి మేము మహిళలందరినీ ఒక 100 మంది మహిళలను తీసుకొస్తానని నేను హామీ ఇస్తున్నాను. నాతో పాటు జానమ్మ కూడా ఉంది, జాయింట్ సెక్రటరీ. ఆమె కూడా అందరం కలిసి మేము మన వసంతక్క, కావేరమ్మ వీళ్ళంతా మేము అక్కడి నుండే వచ్చాము. మా తరఫు నుంచి మేము అంతమంది మహిళలను తీసుకొచ్చి అక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. మరియమ్మ, మా చెల్లె పేరు కూడా మరియమ్మనే. సో
అంటే స్ఫూర్తి వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఎప్పుడు పిలుస్తూ ఉంటాం కదా చెల్లెని మరియా అని. సో అమ్మా చెప్తారు, ఒక్క నిమిషం. మరియమ్మకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆమె సంఖ్య కూడా చెప్పింది 100 మంది కంటే తక్కువ కూడా తీసుకొస్తా అన్నది. నేనేమంటున్నానంటే అట్లా 10 మంది 100 అంటే ఎంత, 1000 మంది అవుతారు ఈజీగా. సో కాబట్టి మరియమ్మ స్ఫూర్తితో మిగతా వాళ్ళు కూడా 100 టార్గెట్ పెట్టుకోండి. మేము ఒక 100 మహిళలను సేకరిస్తామంటే రేపు మీ కార్పొరేటర్ అవుతారు. ఆడ 100 మంది మహిళలు మీ వెనక వస్తే మీరు కార్పొరేటర్ ఇక అక్కడ ఈజీగా గెలుస్తారు. అది కూడా నేను చెప్తున్నా మీకు, 100 మంది మహిళలు నీ వెనక వచ్చిందంటే నువ్వు రాబోయే రోజుల్లో కార్పొరేటర్ అన్నట్టు అర్థం చేసుకోండి దయచేసి. అంత కరెక్ట్ చెప్తున్నా నేను. కాబట్టి కార్పొరేటర్లు మీరు అందరు కావాలి. రానున్న రోజుల్లో బలంగా ఎమ్మెల్యేలు కూడా కావాలి. ఫస్ట్ అయితే కార్పొరేటర్ కావాలని కోరుకుంటూ, ఇప్పుడు చెల్లెలు మీరు మాట్లాడకపోయినా మీ పేర్లు మీ పరిచయం చేసుకోండి. మీరు మాట్లాడుతుంటేనే మాట్లాడడానికి వస్తుంది. స్టేజ్ ఎక్కినామంటే ఎక్కడైనా మాట్లాడగలుగుతాం. భయాన్ని తీసి పక్కన పెట్టి మాట్లాడగలగాలి. తప్పకుండా మీరు మాట్లాడతారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారములు. నా పేరు కవిత. జనవరి 3వ తారీఖున మేము చేయబోయే సావిత్రిబాయి పూలే జయంతి అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు గంగామణి. నేను దోమాయిగూడ నుంచి వచ్చాను ఈ ప్రోగ్రాంకి. ఖచ్చితంగా నేను కూడా వస్తానని అనుకుంటున్నాను. అందరికీ నమస్తే. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకు, అక్కలకు అందరికీ. నా పేరు రాణి. రేపు జనవరి 3వ తారీఖు నాడు పెద్ద ఎత్తునగా మీటింగ్కు లేడీస్ని తీసుకొని వస్తామని మేము అన్నకు హామీ ఇచ్చినాము. గుడ్ అమ్మా, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా అమ్మా రానా, నీ పేరు ఏదో ఉండే? దానమ్మ. దానమ్మ. అంటే నేను స్టేజ్ మీద మాట్లాడలేదు సార్ ఎప్పుడు, అందుకే నాకు భయం. నా పేరు జానమ్మ. గబ్లల్పేట నుంచి వచ్చిన నేను. జై భీమ్. జవహర్ నగర్ ఏరియాలో మేము కోశాధికారిగా నేను మరియా కొన్ని రోజులు చేసినాము. కాకపోతే గల్లీలలో మాట్లాడడం వచ్చు కానీ స్టేజ్ మీద ఫస్ట్ టైం. సార్ వాళ్ళు మీరు ఏదైనా మాట్లాడగలుగుతారు, మహిళలు మీరు చేతనంతం తేవాలంటే ఇంట్లో కాదు బయట కూడా రాజకీయంగా వెదగాలంటే సరే సార్, మీ వంతు ప్రయత్నం మమ్మల్ని పిలిచినందుకు మా వంతు ప్రయత్నంగా మేము ముందుకు వస్తాము. మేడం పేరు సావిత్రిబాయి పూలే 3వ తారీఖు నాడు జనవరి 3కు అన్నారు కదా, ఆ రోజు మా వంతు ప్రయత్నంగా మేము 10-20 మందిని తీసుకొచ్చి విజయవంతంగా మీ ముందు నిలబడి సహకరిస్తామని మా వంతు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మహిళ అంటే నేను ఇంటి వరకే పరితం కాదు, బయటికి వెళ్ళి జనాలకు కూడా ఒక విజయవంతంగా నిలబడతాననేసి నా ధైర్య పూర్తిగా ఇంటి వాళ్ళ సహకార్యంతో ఇంతవరకు వచ్చిన. ఇంతకంటే నేనేం చెప్పలేను. థ్యాంక్స్ సార్ మీ అందరికీ. చెప్పినవరా, సంతోషం. ఇంకా అందరు మాట్లాడినరా? ఆడవాళ్ళంతా అంతా మాట్లాడిరు కదా. ఇప్పుడు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న మైసన్న మాట్లాడతారు. అందరికి జై భీమ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మొదట మన ఆర్పిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి, 2 జిల్లాల ఇన్ఛార్జి గారికి, 2 రాష్ట్రాల ఇన్ఛార్జి గారికి, వేదికను అలంకరించిన అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. జనవరి 3 తారీఖున జరిగే భారీ బహిరంగ సభ
మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి మన ఎవరైతే అంబేద్కర్ గారి వారసుడు భీమ్రావ్ అంబేద్కర్ గారి వారసుడు ఎవరైతే ఉన్నారో యశ్వంత్ అంబేద్కర్ గారు వస్తున్నారు కాబట్టి ఆయనకు ఘనంగా స్వాగతం ఇచ్చి ఫస్ట్ మహిళలే ముందు నిలబడి ఆయనకు స్వాగతం పలికి విజయవంతంగా ఆయనను తెచ్చుకొని మరి ఇక్కడ ప్రోగ్రాం మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఆయనను అంటే ఎల్లవేళలు మంచిగా చూసుకున్న తర్వాత పంపించాలని అంటే వస్తున్నాడు కాబట్టి ఇప్పటిదాకా మేమే ఆయనను సహకరించినాము. అంటే ఇప్పుడు మహిళల ముందుండి ఆయనకు సహకరించి ఫస్ట్ మహిళలే తీసుకొచ్చి ఆయనను తిరిగి పంపించడానికి ముందంచుగా ఉండాలని మహిళలు వాళ్ళ వంతు సహకారం బాగా మాకు ఉండాలి. మహిళలు ఏడనైనా ముందుండాలని మేము ఇప్పటిదాకా ఎక్కడైనా మేమే ముందున్నాము. కానీ ఇప్పుడు మా పార్టీ తరఫున ఫస్ట్ మహిళకు ప్రియారిటీ ఇస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు వచ్చిన ఏ సీటు గెలిచినా ఫస్ట్ మహిళని కూర్చోబెట్టాలని మా పార్టీ సిద్ధాంతం. అది కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, లాస్ట్కు ముఖ్యమంత్రి కూడా కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి కూడా కావచ్చు. ఆర్బీఐ పార్టీ ఫస్ట్ మహిళలకే ప్రయారిటీ ఇచ్చి మహిళలనే ముందుగా కుర్చీలో కూర్చోబెట్టి మేము బ్యాక్ సపోర్ట్గా ఉండి ఈ పార్టీని నడిపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము ఆ రోజు జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలే ఉండాలి. ఒక 10,000 మంది మహిళలు ఉంటే ఒక 4,000 మంది అందులో సహకరించే వాళ్ళే ఉండాలి, వాలంటీర్స్. వాళ్ళందరినీ ప్రోగ్రాం అయిపోయేంత వరకు వాళ్ళ అనుసంధానంలో అందరూ చూసుకుంటూ ఆ పార్టీని జయప్రదం చేస్తారని, ఆ ప్రోగ్రాం జయప్రదం చేయాలని నేను మహిళలను కోరుకుంటున్నాను. జై భీమ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మైసన్న, ముందు మేము నిర్ణయించుకున్నట్టుగానే పార్టీ మహిళలకు మొదటి ప్రియారిటీ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. జెడ్పీ చైర్మన్ మహిళ గెలుస్తుందని నాకు ఒక నమ్మకం ఉంది. చూద్దాం, మన ప్రయత్నం చేద్దాం ఫస్ట్. అలాగే రానున్న జిహెచ్ఎంసీలు మాత్రం మిమ్మల్ని గెలిపిస్తా, అదైతే గ్యారంటీ ఇవ్వగలుగుతా. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలకు మనకు 6 నెలల టైం ఉంటుంది కాబట్టి 6-7 నెలలు ఉంటుంది కాబట్టి మనం ప్రయత్నం చేస్తే మనం ఈజీగా గెలుస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ వీటిలలో మాత్రం ఒక్క జిల్లా పరిషత్తు మహిళ ఆయన దాన్ని కాన్సన్ట్రేట్ చేద్దాం. ఒకటే జిల్లా పరిషత్, 33 జిల్లా పరిషత్తులు ఉంటాయి కాబట్టి 33లో 31 ఉంటాయి. 31 ఉంటే ఆ 31లో ఒకటి గెలుస్తాం ఫస్ట్. ఎందుకంటే మనకు మొన్ననే పుట్టిన పార్టీ కాబట్టి మనం పెద్ద అన్ని గెలుస్తామని చెప్పాము. ఒకటి గెలుద్దాం, మనం ఒక టార్గెట్ పెట్టుకుందాం. ఒక్క జిల్లాలో పనిచేద్దాం, ఒకరిని గెలిపిద్దాం, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపిద్దాం మహిళని, అదొకటి పెట్టుకుందాం. కానీ రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల మాత్రం ఒక మహిళా మేయర్ని మనం డిసైడ్ చేయాలి. మనమే ఆర్పీఐ పార్టీ మేయర్ ఉండాలిగా, అది నా టార్గెట్. ఆ టార్గెట్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. ఇంతమంది వచ్చిర్రు, మీరు మహిళలు కష్టపడితే అసాధ్యం అంటూ ఏది లేదు. మనము ఒక 10 మంది కార్పొరేటర్లు గెలిపిస్తాం, మనమే మేయర్ని డిసైడ్ చేస్తాం. మన సపోర్ట్ లేకుండా ఎవడు మేయర్ కారు. కాబట్టి మనం అట్లీస్ట్ ఒక 10 మంది కార్పొరేటర్లు గెలిపేయగలుగుతాం కదా, గెలిపిస్తామన్న నమ్మకం అయితే నాకు ఉంది. సో కాబట్టి ఆ దిశగా అడుగులేద్దాం. చివరిగా మా ముఖ్య నాయకులు డాక్టర్ మేజర్ చంద్రకాంత్ గారు మాట్లాడతారు. అందరికీ జై భీమ్లు. ఇవాళ చాలా హ్యాపీ దినం ఉన్నది. ఎందుకు ఫస్ట్ టైం ఆర్పీఐ పార్టీ తెలంగాణలో హిస్టారికల్ మీటింగ్ చేస్తుంది 3 జనవరి. అది కూడా మహిళతో షురూ చేస్తున్నాం. సావిత్రిబాయి ఫులే బర్త్డేతో షురూ చేస్తున్నాం. దానికి గాలి వినోద్ గారు, మన రాష్ట్రీయ ప్రెసిడెంట్ గారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్
గాలి వినోద్ సార్, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇంత కావేరి మేడం ఓ టీం, ఇంకా రాణి మేడం, వీళ్ళందరు స్టేజ్ మీద ఉన్నవాళ్ళు అందరు లేడీస్ హామీ ఇచ్చిండ్రు, సార్ మేము మీరు ముంగట పోండి సార్, మేము ఇంకా ఉన్నాం, 100 మంది మేము తీసుకొస్తాం సార్ అని. ఐ అప్రిషియేట్ ఎవ్రీ లేడీస్. ఈ ఎస్పెషల్లీ కావేరి మేడం గారు ఒక వర్డ్ చాలా మంచిగా చెప్పిండ్రు, మేము ఇల్లు శుభ్రం చేస్తాం, ఇంకా దేశంలో కూడా శుభ్రం చేస్తాం. మేడం, కావేరి మేడం గారు, ఇల్లు కాదు, మీరు అసెంబ్లీలా మాట్లాడాలా, స్టేజ్ మీద కాదు. వీళ్ళందరు మహిళలు ఇవాళ స్టేజ్ మీద మాట్లాడే భయం కాదు, రేపు అసెంబ్లీలో మీరు మాట్లాడాలా. అది మీ ఇంకా మేమున్నాం, మీరు आप आगे बढ़ो కావేరి మేడం, हम पीछे है. और 3 తారీఖు మనం చూపెట్టాలా, 3 తారీఖు మన తాకత్ లేడీస్ చూపెట్టాలా, ఎవ్రీ లేడీస్ చూపెట్టాలా. మనం పల్లె పోదాం, మనం ఎవ్రీ బస్తీలో పోదాం. మీరు చెప్పండి, ఎవ్రీ బస్తీలో, ఎవ్రీ బుద్ధ విహార్లా, ఎవ్రీ చర్చ్లా, ఎవ్రీ మస్జిద్లా పోదాం. అన్ని మనకు ఎవరు పైసలు ఇచ్చి మనం పబ్లిక్ తీసుకురావద్దు, ప్రేమగా పైసలు ప్రేమగా మన దగ్గర రావాలా. ఇది చేసి చాలా ఆనందంగా ఉన్నది ఇవాళ. కావేరి మేడం అండ్ టీమ్, రాణి మేడం అండ్ టీమ్, చాలా వి అప్రిషియేట్ ఈసోటి టీమ్ కి వెరీ థ్యాంక్ యూ. గాలి వినోద్ సాబ్, మీరేం చింత చేయకండి. 3 జనవరి మనం హిస్టరీ మీరు రాసుకుంటుండ్రు, ఈ దివాళి మీద రాసుకోండి, సక్సెస్ అవుతుంది, ఏం భయపడకండి. వీ డూ సక్సెస్ సార్. థ్యాంక్ యూ వన్స్ ఆల్ టు ఆల్. థ్యాంక్ యూ అన్నగారు. ఖచ్చితంగా సక్సెస్ అయ్యి తీరుతుంది. వీళ్ళ చూస్తుంటే ఇక్కడ ఇంకా బుద్ధిస్ట్ మహిళలు ఎవరు రాలేదు. మొన్న చూశారు కదా సభ, ఆ రోజు ఎంతమంది బుద్ధిస్ట్ మహిళలు వచ్చారు. కాబట్టి వాళ్ళు 1000 మందికి తగ్గకుండా వస్తారు. సో వాళ్ళకు తగ్గకుండా మీరు రావాలి. ఏంది, బుద్ధిస్ట్ మహిళలు తగ్గకుండా మీరు రావాలి. సో పోటీ మీ ఇద్దరి మధ్యలే, వాళ్ళకు మీకు పోటీ. ఎందుకు పోటీ పెట్టాలనుకుంటున్నా అంటే, అక్కడికి వెళ్ళి కూడా చెప్పిన నేను, బుద్ధిస్ట్ మహిళలు కూడా చెప్పిన, కార్పొరేటర్గా పోటీ చేయడానికి అక్కడ గెలిపిస్తానని చెప్పిన, అక్కడ కూడా చెప్పిన, ఇట్లనే వాళ్ళ మీటింగ్లో చెప్పిన, మీ దగ్గర ఫస్ట్ బుద్ధిస్ట్ని గెలిపించే బాధ్యత నాది, బుద్ధిస్ట్ మహిళను గెలిపిస్తా, కానీ మీరు హార్డ్ వర్క్ చేయాలి, మీరు పెద్ద ఎత్తున కదిలి రావాలి ముందరికి అని చెప్పిన. అందుకే ఆ రోజు మీటింగ్ చాలా మంది మహిళలు కదిలి వచ్చిండ్రు, బుద్ధిస్ట్ మహిళలు. సో అందుకే ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, మీ నుండి తక్కువ నేను 10 మందిని కార్పొరేటర్లను ఇక్కడికి వచ్చిన వాళ్ళలో గెలిపేయాలన్న ఒక తపన నాకుంది. రిజర్వేషన్ అని బట్టి నేను జనరల్లో కూడా పోటీ చేసి గెలుస్తా మీ దగ్గర అంటే కూడా గెలిపిద్దాం, ఒక రిజర్వేషన్లే కాకుండా. ఎందుకంటే మీకు ఆ సత్తా వస్తే తెలంగాణ రాజకీయాలు మారిపోతాయి, మగపెత్తనం పోతుంది, రాజకీయాల్లో మగపెత్తనం పోతుంది, మగవాడ ఆధిపత్యం పోతుంది. అప్పుడు మీరు ఇంతకుముందు కావేరక్క చెప్పినట్టుగా మేము ఇల్లుని మాత్రమే కాదు, రాజకీయాలని, సమాజాన్ని కూడా శుభ్రం చేస్తా అన్నది. మనం ఒక్కసారి చప్పట్లతో అక్కకు స్వాగతం పలుకుదాం. ఎందుకంటే నిజంగా ఇది అవసరం మనకి. సో మీరు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మున్సిపల్, కార్పొరేషన్, అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఈ మెట్లు ఎక్కాలి. ఈ ఎక్కడానికి ఆనాడు అంబేద్కర్ ఎట్లయితే సహకరించిండో, ఈనాడు నన్ను అందరూ జూనియర్ అంబేద్కర్, అభినవ్ అంబేద్కర్ అంటారు. ఈ అభినవ్ అంబేద్కర్ అనే జూనియర్ అంబేద్కర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఖచ్చితంగా సహకరిస్తాడు, మీకు మీ వెంట ఉంటాడు. మిమ్మల్ని అసెంబ్లీ, పార్లమెంటు, జడిపి మెట్లెక్కించడమే నా బాధ్యత. మిమ్మల్ని మేయర్లను, కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను ఎంపీ చేయడమే నా బాధ్యత. ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పేసి ఈ సభాముఖంగా హామీస్తూ మీ అందరూ పెద్ద ఎత్తున 3వ తారీఖున ఒక 1000 మందికి తగ్గకుండా మహిళలు రావాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సావిత్రిబాయి పులే. థ్యాంక్ యూ మీ అందరికీ.